ధరించే దుస్తులు ఎంత శుభ్రంగా ఉంటే మనిషి అంత ఆకర్షణీయంగా అందంగా కనిపిస్తాడు. బట్టలు శుభ్రంగా ఉండడంతో పాటు వాటిని ఐరన్ చేసి రంగు విరవకుండా ఉండడం కూడా చాలా కీలకం. అట్లాంటి పనులు చేసే ధోబీఘాట్లు మన కరీంనగర్లో ఇప్పుడు ఆధునికతను సంతరించుకున్నాయి. ఇప్పుడు మన ప్రజెంట్ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ స్మార్ట్ సిటీ పథకం కింద ఏర్పాటు చేసిన ధోబీఘాట్ ఆవరణలోకి వచ్చినాం. ఇక్కడ యంత్రాలు ఉన్నాయి. ఆ యంత్రాల పనితీరుని ఇక్కడ ఒక పిక్చరైజేషన్ రూపంలో ఇక్కడ మనకు చాలా నీట్గా చూపెట్టారు. ఫస్ట్ ఈ బొమ్మ అర్థం చేసుకుంటే మిషన్ ఎట్లా పనిచేస్తాయని మనం చూడవచ్చు. మనకు వాషింగ్ మిషన్, తర్వాత హైడ్రో ఎక్స్టార్టరు, తర్వాత టంబుల్ డ్రైవరు, తర్వాత శారీ రోలింగు, తర్వాత వ్యాక్యూమ్ ఐరనింగు, ఇట్లా రకరకాల దశల్లో ఇక్కడ బట్టలు శుభ్రం చేయబోతున్నారు. వాటిని మడతపెట్టబోతున్నారు. చివరిగా వాటిని క్లాత్స్ రెడీ ఫర్ డిస్పాచ్. అది ఒకే బొమ్మలో ఈ మొత్తం ఆధునిక అధునాతన యంత్రాలతో కూడిన ధోబీఘాట్ పనితీరుని ఇక్కడ వివరిస్తూ మనకి ఇచ్చారు. ముఖ్యంగా వాషింగ్ మిషన్లో బట్టలు ఉతుకుతారు, తర్వాత దాని నుంచి నీళ్లను బయటికి తీయడం, తర్వాత దాన్ని ఆరబెట్టడం, తర్వాత రోలింగ్ చేయడం, ఇస్త్రీ చేయడం, ఇట్లా మడతపెట్టి పంపడం. ఇవన్నీ ప్రక్రియలు అసలు నిజంగా మాన్యువల్గా చేయాలంటే ప్రతి మనిషికి చాలా కష్టం. ఎంతో చాకిరేవుల దగ్గర, చెరువుల దగ్గర, కుంటల దగ్గర బట్టల మీద బట్టలన్నీ ఉతుకుతూ ఉదయం నుంచి సాయంత్రం దాకా శ్రమించే రజకులు ఈ వృత్తిని వదిలేసి బయటికి వెళ్ళిపోయారు. కానీ అట్లాంటి వృత్తికి గౌరవప్రదమైన హోదా తెచ్చేందుకు తెచ్చిన యంత్రాలదే ఇది ఆధునిక ధోబీఘాట్. ఇక్కడ చాలా కాస్ట్లీ పరికరాలు, మొత్తం దాదాపు 2.5 కోట్లతో ఈ భవనం కట్టించడంతో పాటు 50 లక్షల పైచిలుకుతోటి ఇక్కడ యంత్రాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ రకరకాల ఇప్పుడు మనం ఈ పిక్చర్లో చూసిన యంత్రాలన్నీ కూడా ఇక్కడ మనకు వరుసగా ఉన్నాయి. ఆ యంత్రాల పనితీరు ఎట్లా ఉంది, వాటిని ఎట్లా ఆపరేట్ చేస్తూ ఉన్నారు, వీళ్ళు ఎట్లా శిక్షణ తీసుకున్నారు, తర్వాత ఇవి గతంలో చేసిన పనికి ఈ పనికి ఎట్లాంటి సారూప్యత ఉంది, వాళ్ళు ఎట్లా మేలు జరిగిందో ఒకసారి అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. బట్టలు ఉతికే ప్రాసెస్లో భాగంగా మోడర్న్ ధోబీఘాట్ ఏరియాలో మనం ఉన్నాం. ఇక్కడ ఈ 3 కూడా మనకు వాషింగ్ మిషన్లు ఇక్కడ కనిపిస్తున్నాయి. కూడా వేరు పరిమాణాల్లో బట్టలు ఉతకగలిగే కెపాసిటీ ఉన్న యంత్రాలు ఇవి. చాలా మోడర్న్ యంత్రాలను వీటిని ఇక్కడ కరీంనగర్లో నెలకొల్పారు. ఈ నెలకొల్పిన వాషింగ్ మిషన్లో బట్టలు ఎట్లా వేస్తారు, తర్వాత ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అనేది మొట్టమొదటిగా ఈ వాషింగ్ మిషన్ దగ్గర జరిగే ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు మనం మొత్తం తెచ్చిన బట్టలన్నీ కూడా ఉతకడానికి తెచ్చిన బట్టలన్నీ కూడా ఒక్కొక్కటిగా లోపల వేస్తున్నారు. ఆ వేసిన తర్వాత ఈ మొత్తం ఏరియాలో కూడా వాషింగ్ చేస్తాయి మిషన్లు. ఇప్పుడు ఆల్రెడీ మనం వేస్తున్న ప్రాసెస్ చూసాం. పక్కన వేసిన బట్టలను ఉతుకుతున్న మిషన్ కూడా ఒకసారి చూడొచ్చు. అది లోపల ఎట్లా రోల్ అవుతున్నాయి, బట్టల్ని ఎట్లా పిండుతున్నదని మనం చూడొచ్చు. ఆ బట్టలు పిండేందుకు వీళ్ళు వాషింగ్ పౌడర్ లాంటివి, తర్వాత కెమికల్స్ కూడా యూజ్ చేస్తారు. దాని ద్వారా లోపల ఉన్న వాషింగ్ మిషన్ అంతా కూడా ఆ బట్టల్ని చాలా నీట్గా శుభ్రపరిచి మళ్ళీ అందిస్తుంది. దీని తర్వాత ఇంకా వేరు దశల్లో కూడా బట్టలు ఉతికే ప్రాసెస్ కనిపిస్తూ ఉంటుంది. ఇట్లా మనకు ఇక్కడ ఇవి ఉతుకుతున్న బట్టలు, తర్వాత ఉతికిన తర్వాత తీయడానికి సిద్ధంగా ఉన్న బట్టలు కూడా మనకు తీయొచ్చు. ఒకసారి ఇక్కడ ఆల్రెడీ బట్టలు ఇవి క్లీన్ అయిపోయినాయి. మనం ఫస్ట్ దశలో బట్టలు వేస్తున్న వివరాలు చూసినాం. తర్వాత 2వ దశలో ఎట్లా పిండుతుందో చూసాం. తర్వాత 3వ దశలో ఈ పిండిన బట్టల్ని బయటకు తీస్తున్నాం. అంటే ఇక్కడితో వాషింగ్ పూర్తి కాలేదు. దీనికి ఇంకా రకరకాల ప్రాసెస్లు ఉంటాయి. కాకపోతే ఇప్పుడు మనకు ఈ వాషింగ్ మిషన్లు చేసే 3 రకాల పనులను మనం ఇక్కడ ఈ 3 మిషన్ల ద్వారా మనం పరిశీలిస్తున్నాం. ఇక్కడ శ్రీనివాస్ గారు మనతో పాటున్నారు. అన్న, ఇప్పుడు మనకు ఈ ధోబీఘాట్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇక్కడ జరుగుతున్న ప్రాసెస్ ఏంది, ఎన్ని బట్టలు ఉతకగలరు రోజు? మా దగ్గర ఉన్న మిషన్స్ ఒక 4 అంచెలుగా చేయాల్సి ఉంటుంది. మొట్టమొదటిసారి ఈ పెద్ద మిషన్లో ఉన్నటువంటి క్లాత్ ఏదైతే ఉందో మేము ఫస్ట్ మాకు రాగానే ఆ యొక్క క్లాత్లో ఇందులో వేస్తాము. వేసిన తర్వాత మా దగ్గర ఉన్న కెమికల్స్ ఏవైతే ఉన్నాయో అవి వేసి వాష్ చేస్తాము. అవి వాష్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ హైడ్రో అని మళ్ళీ వేరే మిషన్స్ ఉంటాయి. ఆ మిషన్లోకి తీసుకుపోయిన తర్వాత వాటిని మామూలుగా పొడి అయ్యేటట్టుగా అవి కంప్లీట్ పిండేస్తాయి అన్నమాట. వీటితో మొత్తం టోటల్గా ఎండిపోతాయి బట్ట. ఇప్పుడు ఈ మిషన్లు ఎన్ని బట్టలు వేయచ్చు ఒక్కొక్క మిషన్? ఒక పెద్ద మిషన్లో 60 కిలోల క్లాత్స్, అంటే పొడి బట్ట 60 కిలోలు వేయచ్చు. అట్లా ఈ 2 చిన్న మిషన్లలో 30 కిలోలు వేయచ్చు. మొత్తం 60 + 60 120 కిలోలు ఒకటేసారి ఎట్ టైం తీసేయచ్చు. ఒక అరగంట లోపల కంప్లీట్ వాష్ అయిపోతుంది ఇక టోటల్గా. 120 కిలోలు అంటే మనం వేసుకునే షర్టు పాయింట్ అనుకోండి. ఎన్ని డ్రెస్సులు ఉతకొచ్చు? దాదాపుగా 100 డ్రెస్సులు ఉతకొచ్చు ఒకేసారి. ఈ పెద్ద మిషన్లో 100 డ్రెస్సులు, 100 ప్యాంట్లు, 100 షర్ట్లు వేయచ్చు. ఇందులో అయితే 50 ప్యాంట్లు, 50 షర్ట్లు వేయచ్చు. 200 డ్రెస్సులు ఉతకొచ్చు. 200 డ్రెస్సులు ఒక మనకు అరగంట 30 గంటలు కంప్లీట్ అయిపోతాయి. వాష్ అయిపోయి బయటకు వచ్చేస్తాయి. బయటకు వచ్చేసినాక మేము మళ్ళీ వేరే ప్రాసెస్ ఉంది కదా, ఆ ప్రాసెస్ చేసేసి కంప్లీట్ డ్రై అయిపోయినాక బట్టలు తీసేస్తాం. సైజ్ బెడ్షీట్లు కానీ చెద్దర్లు కానీ అయితే ఎన్ని ఉతకొచ్చు? ఇందులో ఒక్కొక్కటి మామూలుగా అంటే మాకు హాస్పిటల్ ఉంటాయి, పల్సటి అవి అయితే దాదాపుగా 100 వేస్తాం. కొంచెం దొడ్డు మన ఇంట్లో కప్పుకునేటివి సోలాపూర్ చెద్దర్లు అట్లాంటివి అయితేనేమో 60-70 వేస్తాం ఇందులో పెద్ద మిషన్లో. మిగతా చిన్న మిషన్లో సగం వేస్తాం.
మీరు హాస్పిటల్ నుంచి వచ్చే చెద్దర్లు అవి అంటారు కదా, వీటికి ఉండే మరకలు కానీ అవన్నీ క్లీన్గా పోతాయా? 100% క్లీన్గా పోతాయి. ఎందుకంటే గతంలో మేము చెరువులలో కుంటలలో ఉతికినప్పుడు వాళ్ళతో మాకు కంప్లైంట్ ఉండే, ఎప్పుడు కూడా వాళ్ళు వచ్చేసి మీ మరకలు పోతలేవు, మీ బ్లడ్ పోతలేదు, కొంత మమ్మల్ని ఇబ్బంది పెట్టేటోళ్ళు. ఇప్పుడు ఈ మిషన్లు వచ్చిన తర్వాత మాన్యువల్గా మాకు చేసేది శ్రమ తక్కువ కాబట్టి మిషన్ ఒక 5 నిమిషాలు పెడితే ఇంకొక 5 నిమిషాలు ఎక్కువ పెడితే సరిపోతుంది. టోటల్గా ఏ మరక ఉన్నా వెళ్ళిపోతుంది. మాకు దాని తగ్గట్టుగా మేము కెమికల్ కూడా వాడతాం. అప్పుడు కూడా కెమికల్ వాడేవాళ్ళం కానీ ఇది ఒక గంటలు దాదాపు 1000 సార్లు తిరుగుతుంది అది. కానీ మేము ఒక గంటలో కనీసం ఒక 3-4 సార్లు కూడా మేము ఉతికే అంత ఓపిక ఉండదు మనిషికి. మిషన్ వచ్చింది కాబట్టి చాలా ఈజీ అయిపోయింది. అంతకుముందు మేము చెరువులల్లో, కుంటలల్లో, దోబిఘాట్లలో ఉతికినాం కానీ అప్పటికి ఇప్పటికీ చాలా ఫరక్ ఉంది. చాలా ఫరక్. నీళ్ళు ముఖ్యంగా బట్టలు ఉతకాలంటే నీటి అవసరం ఎంతో ఇంపార్టెంట్. నీళ్ళు ఎక్కడికి వెళ్ళి తీసుకుంటున్నారు? మాకు పక్కకనే బోర్ వేయించిండ్రు. మాకు మేయర్ గారు, మా మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు బోర్ వేయించిండ్రు, అందులో మోటార్ పెట్టి ఫిడ్ చేయించిండ్రు. మాకు కావాల్సినంత వాటర్ వస్తుంది. ఇంతకుముందు మేము ఒక గిన్నె నీళ్లకు గిన్నె బట్టలు చేయొచ్చు అని చెప్పి మాకు ఒక క్వాంటిటీ ఉండకపోయేది, అంటే దాని లెక్క మాకు తెలియకపోయేది. ఈ మిషన్స్ వచ్చిన తర్వాత మాకు ఈజీ అయిపోయింది. అంటే ఎంత వాటర్ పెట్టాలి వాళ్ళు టోటల్గా మాకు ఒక ట్రైనింగ్ లాంటిది ఇచ్చిపోయినారు వాళ్ళు. దాని ప్రకారంగా మాకు నీళ్లు కూడా సఫిషియెంట్గా ఉన్నాయి, వర్క్ కూడా నీట్గా అయిపోతుంది. దాంతో వీటికి మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుందండి? మనకి ఎప్పుడైనా పాడవడం కానీ జరుగుతుందా? పాడైతే రిపేర్ చేసే వాళ్ళు ఉన్నారా ఇక్కడ? చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళ స్టార్ వైట్ కంపెనీ వాళ్ళు మాకు నెంబర్ ఇచ్చి వెళ్ళారు. వాళ్ళకి ఫోన్ చేస్తే 2-3 రోజుల్లో వస్తారు, చేసి వెళ్ళిపోతారు వాళ్ళు. ప్రాబ్లం మిషనరీ అన్నప్పుడు ఉంటుంది కదా సార్ ప్రాబ్లం. అంటే చేసేవాళ్ళు ఇక్కడ అందుబాటులో ఉన్నారా, లేకుంటే ఎట్లా ఉంటుంది? లోకల్లో కూడా ఉన్నారు. మాకు కొత్తగా పెట్టించిండ్రు కాబట్టి మున్సిపల్ వాళ్ళు, మేయర్ గారు మాకు కొత్తగా పెట్టించిండ్రు కాబట్టి వాళ్ళు ఏ అవసరం ఉన్నా కూడా వాళ్ళు 2 ఇయర్స్ వరకు వాళ్ళదే బాధ్యత, కంపెనీ వాళ్ళది. ఎందుకంటే వాళ్ళు మిషనరీ ప్రొవైడ్ చేసిండ్రు కాబట్టి ఆ 2 ఇయర్స్లో ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు వచ్చి చేస్తారు. వాళ్ళు ఒకవేళ అందుబాటులో లేకున్నా ఎమర్జెన్సీకి అనుకున్నా మాకు ఇక్కడ లోకల్లో కూడా ఉన్నారు చేసేవాళ్ళు. ఈ రజక సహకార సంఘం సెక్రటరీ ధర్మయ్య గారు మనతో పాటున్నారు. ముఖ్యంగా మీకు ఈ ఆధునిక యంత్రాలు రాకముందు మీ రజకుల పరిస్థితి ఎట్లా ఉండేది? మీరు ఎట్లా కష్టపడేవాళ్ళు? ఇప్పుడు ఎట్లా ఉపయోగపడుతుంది? పొద్దున్న ఉదయం 5 గంటలకు వచ్చేసి సాయంత్రం 6-7 వరకు ఉతికేది. ఇప్పుడు అనారోగ్య సమస్యలు కానీ కెమికల్ ద్వారా కొన్ని వచ్చేటి ఉండే, వచ్చినాయి కూడా కొన్ని చాలా రకాల ఇబ్బందులు పడ్డారు. కానీ మడం దొబ్బిగట్టు వచ్చిన తర్వాత చాలా వరకు ఆర్థికంగా కానీ అనారోగ్యపరంగా కానీ అన్ని రకాలుగా వెసులుబాటు జరిగింది. ఈ మడం దొబ్బిగట్టు వచ్చిన కాంచెల్లి పొద్దున 5 గంటలకు వాషింగ్ చేసినామంటే మధ్యాహ్నం 11-12 వరకు క్లియర్ అయిపోతున్నాయి మొత్తము. వాళ్ళకు కూడా ఆర్థికంగా ఇంకొంచెం ఆదా అవుతుంది, ఆర్థికంగా కూడా ఇంకా మెరుగుపడుతుంది. దాదాపు 125 కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి. 125 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. పొద్దుగాల నుండి 11-12 వరకు రన్నింగ్ అవుతూ ఉంటుంది. వాళ్ళ హాస్పిటల్స్ కానీ, లాడ్జెస్ కానీ, ఫామ్ హౌస్ కానీ, హాస్పిటల్స్ కానీ ప్రతి బట్ట వాషింగ్ చేసేస్తుంది. ఇదివరకు మన రజక వృత్తి అంటేనే నామోషి అందరూ కూడా చాలా చిన్నచూపు చూసారు. కానీ వాషింగ్ మిషన్స్ వచ్చిన తర్వాత అందరూ కూడా వాషింగ్ చేయడానికి కూడా సిద్ధపడ్డారు. కొందరు ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కావచ్చు. కానీ ఎందుకంటే సిస్టమ్ ఏంటంటే తొందరనే వాషింగ్ కూడా తొందర అయిపోతుంది. మాకు వాషింగ్ చేయడము, కెమికల్స్ చేయడము తొందర ఒక గంటలనే బట్ట బయటకు వచ్చేస్తుంది మొత్తం. మన ఇందులోకి బట్ట లోపలికి వచ్చిన తర్వాత మడదొక్కట్లాగా ఒక బట్ట పొడి బట్ట వచ్చిన తర్వాత మళ్ళీ పొడి బట్ట కానీ బయటకు వెళ్ళిపోతుంది. వాషింగ్ అయిపోతుంది, హైడ్రోల్ అయిపోతుంది. హైడ్రోల్లో దాదాపు 70% బట్ట పొడిగా అయిపోతుంది. ఆ పొడి అయిన బట్ట డ్రైయర్లోకి వేస్తాము. డ్రైయర్లో దాదాపు టోటల్ క్లియర్ అయిపోతుంది. ఆధునిక దోబిఘాట్లు ఈ రజక కులవృత్తికి ఎంతో ఉపయోగపడుతున్నాయని చెప్తున్నారు. ఇక్కడ మనం ఇప్పటిదాకా చూసాం, మనకి ఈ 3 యంత్రాల్లో కూడా దాదాపు 120 కిలోల కెపాసిటీ గల బట్టల్ని, పొడి బట్టల్ని ఉతకగలే సామర్థ్యం ఉన్న వాషింగ్ మిషన్లు ఇవి రాకముందు కనుక చాలా వందలాది మంది ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా కష్టపడితే చేయలేనంత శుభ్రంగా ఇవి బట్టలు ఉతుకుతున్నాయని చెప్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ 3 మిషన్ల నుంచి తీసిన బట్టలు ఇక్కడ మళ్ళీ రెండో ప్రాసెస్లోకి వెళ్తూ ఉన్నాయి. రెండో ప్రాసెస్లో కూడా ఎట్లా జరుగుతుందో చూడొచ్చు. అక్కడ మనకు ఇప్పుడు ఆల్రెడీ వాషింగ్ మిషన్లోకి వెళ్ళి తీసిన బట్టలు ఇవన్నీ కూడా ఇవి ఆల్రెడీ ఆల్మోస్ట్ కొంత క్లీన్ అయిన తర్వాత వీటిని మళ్ళీ హైడ్రో మిషన్ అని చెప్పి ఇక్కడ ఇంకొక మిషన్లో వేస్తూ ఉన్నారు ఈ బట్టలు. ఇప్పుడు జరుగుతున్న హైడ్రో మిషన్, ఈ హైడ్రో మిషన్లో ఏం ప్రాసెస్ జరుగుతుంది? అక్కడ అండ్లకి వెళ్ళి అక్కడ నుండి తీసుకొచ్చి ఇలా మనం ఇక్కడ వేసుకున్నాం. దీని మీద వేసుకున్నామంటే ఇది బట్టలు పిండేస్తుంది. పొడిగా దాదాపు 75% ఎండినట్టు అయిపోతాయి. అంటే దాంట్లో ఉన్న నీళ్ళన్నీ తీసేస్తుంది. ఇక్కడి నుంచి తీసుకొని మనం బయట ఒక 5 నిమిషాలు ఆరేసుకుంటే ఎండిపోతుంది అన్నట్టు. దాని ద్వారా మాకు చాలా ఉపాధి. వర్షం పడుతూ ఉంటుంది, మనం బయట ఆరేసే పరిస్థితి ఉంటుంది. అట్లా అప్పుడు ఎట్లా ఉపయోగపడతాయి? ఇప్పుడు దీనిలోకి వెళ్ళి తీసుకొని ఇప్పుడు డ్రైయర్స్ ఉన్నాయి సార్, ఇలా హీటర్స్ ఉన్నాయి. ఈ హీటర్స్లో వేసుకుంటే దీని ద్వారా మనకు పూర్తిగా
ఎండినట్టు దాదాపుగా 99% ఎండిపోయినట్టు ఉంటాయి. అంటే ఎండ ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ తోటి ఆపేయచ్చు బట్టలు. ఎండ ఉన్నప్పుడు ఈ ప్రాసెస్తో ఆపేసుకోవచ్చు. ఒకవేళ వర్షం పడి మనకు ఏమైనా ఇబ్బందులు జరిగినప్పుడు బాగా ఎండకి వేసుకోకుండా వర్షాలు బాగా పడి మబ్బుగా ఉన్నప్పుడైతే డ్రైయర్స్ యూజ్ చేసుకుంటాం. దాని ద్వారా పూర్తిగా మనకు ఎండబెట్టినట్టు దాదాపు బాగుంటుంది. దీనిలో దాదాపు 3 మిషన్లు ఉన్నాయి. ఇవి అదొకటి పెద్దది, అది 60 సేమ్ అవతల దానంటే 60 kg, ఇది 30 kgs. ఇవి రెండు 30 kgs, అది 60 kgs. ఇలా సేమ్ 30-40 బట్టలు ఒకసారి వింటి అందులో వేసుకుంటే పిండేసి మనకు పొడిగా వస్తుంది, బయటకు వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ చూసినాయి 3 వాషింగ్ మిషన్లు. బట్టలు ఉతికితే ఆ బట్టలు ఉతికాగా మిగిలిన నీళ్లను, అంటే నీటి పరిమాణాన్ని కనుక బట్టలలో ఉండితే మనం సాధారణంగా అయితే చేతితో వడిపెట్టి తిప్పి నీళ్ళన్నీ తీసేయాల్సి వస్తుంది. కానీ ఆ వడిపెట్టే అవసరం లేకుండా జస్ట్ వీళ్ళు మాన్యువల్గా తీసుకొచ్చి ఇందులో వేసేసి మూతపెట్టి కనుక ఆన్ చేస్తే దాంట్లో ఉన్న ఒక్క చుక్క కూడా నీరు లేకుండా మొత్తం దీన్ని డ్రై చేసేస్తుంది. అక్కడ హైడ్రో ఎక్స్ట్రాక్టర్స్ మిషన్స్గా వీటిని పిలుస్తారు. మనం చెప్పుకున్నట్టుగా ఫస్ట్ది 60 కిలోలు, ఇది ఒక్కొక్కటి 30 కిలోలు, మొత్తం 120 కిలోల బట్టల్ని కూడా మనకు ఆ నీళ్ళను మొత్తం తీసేయగలుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఫిలప్ చేస్తూ ఉన్నారు. ఫిలప్ చేసిన తర్వాత పైన బట్ట కంపల్సరీ వేయాలి. ఈ బట్ట పైన క్లోజ్ చేయకపోతే చినిగిపోతాయి బట్ట. ఈ మిషన్ ఆన్ చేసేటప్పుడు పైకి వచ్చేసి బట్టలు చినిగిపోతాయి. ఆ చినిగిపోకుండా ఉండడానికి కోసమే బట్ట కవరింగ్ చేస్తాం పైన. ఎంత కరెంటు కాలుతుందన్న మనకు ప్రతి నెల? అయితే ప్రజెంట్ ఒక వర్షాకాలంలో ఎక్కువ కాలుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మనకు ఒక 400-500 యూనిట్స్ వరకు కాలుతుంది. ఎట్లా మరి బిల్లు కట్టేది కూడా మీరేనా? మాకైతే ఏమని చెప్పారంటే మున్సిపల్ వాళ్ళే కడుతుందా అని చెప్పారు. మాకు ఇంతవరకు అయితే అఫీషియల్ బిల్ ఏం రాలేదు, వాళ్ళకి పడుతుంది. చూడొచ్చు మనకి ఇది మిషన్ ఆల్రెడీ ఫిలప్ చేయడానికి స్టార్ట్ చేసారు. ఒకసారి ఆన్ చేయండి. హైడ్రో ఎక్స్ట్రాక్టర్స్తో బట్టలన్నీ ఫిల్ చేసి పైన ఒక క్లాత్ను మూసేసి ఈ మిషన్ రెడీ చేశారు. దీనికి పవర్ ఆన్ చేస్తే చాలు, లోపల ఆ ప్రాసెస్ అంతా కూడా ఏం జరుగుతుందో మనకు బయట కనబడకుండా దీనిలో జరిగే ప్రాసెస్ అయితే మొత్తం నీళ్ళన్నింటినీ కూడా తింపేస్తుంది. ఆ నీళ్ళన్నీ కూడా బయటికి పిండేసిన నీళ్ళన్నీ కూడా బట్టల నుంచి నీళ్ళు ఎట్లా వస్తున్నాయో మనం చూడొచ్చు. ఇప్పటిదాకా వాషింగ్ మిషన్లో మురికి తీసేస్తాయి, ఇక్కడ నీళ్ళన్నీ కూడా పిండేసిన తర్వాత ఆ పైపుల ద్వారా నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. ఈ బయటకు వచ్చిన నీళ్ళన్నీ కూడా మనకు బయటికి డ్రైనేజ్ ద్వారా బయటికి సేఫ్గా పంపిస్తారు. ఇక్కడ వరకు మనకు వర్షాకాలంలో కాకుండా సాధారణంగా ఎండ ఉన్నప్పుడు బట్టల్ని ఎండేసే ప్రాసెస్. ఇది కాకుండా ఎప్పుడైనా వర్షం పడ్డా లేకుంటే వాతావరణం మొత్తం నీడలాగా ఉన్నప్పుడు కూడా బట్టలు ఎండేయడానికి కూడా మరొక డయర్స్ అనే సరికొత్త యంత్రాలున్నాయి. వాటి పనితీరు కూడా ఒకసారి చూద్దాం. ఈ హైడ్రో ఎక్స్ట్రాక్ట్ మిషన్లో ఆల్రెడీ నీళ్ళన్నీ పిండేసిన తర్వాత ఇలా వస్తుంది. మనకు ఆల్రెడీ కొంచెం పచ్చిగా ఉంది తప్ప మొత్తం పూర్తిగా ఎండిపోయింది. ఒక్కసారి నీడలో వేసినా కూడా ఇది పూర్తిగా ఆరిపోతుంది. కానీ ఒక్కొక్కసారి వర్షాలు పడి అసలు బయటకే తీయలేని పరిస్థితి ఉంటుంది. అట్లాంటప్పుడు వీటిని మరొక మిషన్లో వేయాల్సి ఉంటుంది. ఇప్పుడైతే ఈ బట్టలన్నీ రెడీ అయినాయి. దీని నుంచి మనకు నెక్స్ట్ డయర్లో వేసే ప్రాసెస్ కూడా ఒకసారి చూద్దాం. బట్టలు ఉతికిన తర్వాత పూర్తిగా ఆరబెట్టేందుకు ప్రత్యేక మిషన్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ చూడవచ్చు మనకు ఇండస్ట్రియల్ టంబుల్ డ్రైయర్ అనే పేరుతో ఇక్కడ 2 యంత్రాలు ఉన్నాయి. ఈ 2 యంత్రాల్లో కూడా మనకు లోపల వేడి జనరేట్ అయ్యి ఈ బట్టలు మొత్తం కూడా పూర్తిగా ఎండలో వేస్తే ఎంతగా ఆరుతాయో అంత ఆరేస్తాయి. లోపల ఒక డ్రమ్ ఉంది, దీని లోపల హీట్ జనరేట్ అవుతుంది. దానికి సంబంధించి టెంపరేచర్ కంట్రోలరు, తర్వాత హీటరు, తర్వాత ఆన్ ఆఫ్ బటన్స్, ఇట్లా మొత్తం ఒక సెటప్ ఉంది. ఈ సెటప్ అంతా కూడా ఈ లోపల బట్టలు వేసిన తర్వాత వీళ్ళు బయట నుంచి ఆపరేట్ చేస్తారు. ఆపరేట్ చేసిన తర్వాత బట్టలు ఎట్లా ఎండుతో చూడవచ్చు. మనకి ఇప్పుడు పెద్ద పెద్ద బెడ్షీట్లన్నీ మనకు 2 దశలు దాటి ఇక్కడికి వచ్చినాయి. మనకు మొదటి దశలో వాషింగ్ చేసినాయి, 2వ దశలో నీళ్ళన్నీ పిండేసినాయి, 3వ దశలో ఇప్పుడు ఎండబెట్టే దశ. ఈ ఎండబెట్టే దశ కూడా మిషనరీలోనే జరగబోతుంది. ఇది ఓవరాల్గా మనకు ఆధునికత రజక కులవృత్తికి ఎట్లా ఉపయోగపడుతుంది, వీళ్ళు ఎలాంటి శారీరక శ్రమ చేయకుండానే మురికి నీళ్ళు వాళ్ళ శరీరంలోకి, ముక్కులోకి, నోళ్ళలోకి పోయేటి ఒకప్పుడు బట్టలు ఉతుకుతాయి కనుక అట్లాంటి ఏ ఇబ్బంది లేకుండా ఈ మిషన్లు చాలా ఉపయోగపడుతున్నాయి. ఇక్కడ జరుగుతున్న ప్రాసెస్ కూడా చూడవచ్చు. మనకు వీటిని ఎండ పెట్టే ప్రాసెస్ కోసము మనకు ఈ డయర్లో బట్టలు వేస్తున్న సిచ్యువేషన్ చూడవచ్చు. దీంట్లో కూడా 2 కెపాసిటీలు ఉన్నాయి. ఈ 2 కెపాసిటీ మిషన్లలో కూడా మనకు ఒక్కొక్క దాంట్లో కొంచెం ఎక్కువ తక్కువ పరిమాణంతో బట్టలు వేసి ఆరబెట్టవచ్చు. ఒకసారి చూడొచ్చు. అన్న ఇప్పుడు ఈ ప్రాసెస్ మీరు బట్టలు వేసారు కదా, లోపల వేసారు, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, ఎంతసేపు అండి? టైం సెట్ చేసుకోవాలి. బట్టను బట్టి, క్వాలిటీని బట్టి. కొన్ని సిల్క్ బట్టకేమో టైం తక్కువ పెట్టుకుంటాము,
కాటన్ బట్టక ఎక్కువ పెట్టుకుంటాము. దాపు స్టార్టింగ్ ఒక 10 నిమిషాలు పెట్టేసి ఆన్ చేసుకుంటాము. ఇప్పుడు ఆన్ చేస్తాము. 10 మినిట్స్ తర్వాత బట్ట తీసి మళ్ళీ ఒకసారి వేస్తాము. ఒక 15 మినిట్స్లో బట్ట ఆరిపోతుంది. మొత్తం ఎండబెట్టినట్టుగా ఎండబెట్టినట్టు బట్ట ఆరిపోతుంది. అంటే ఇప్పుడు ఇది ఎండినవి పూర్తిగా ఎట్లా తెలుస్తుంది టైమింగేనా? మన టైమింగ్ బట్టి మళ్ళీ మేము సెకండ్ టైం చూసుకుంటాం కదా. ఇప్పుడు 10 మినిట్స్ పెట్టినాము. 10 మినిట్స్ తర్వాత ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ఆగిపోయిన తర్వాత బట్ట తీసి చూస్తాము ఎంతవరకు ఆరింది ఆరలేదు. ఆ తర్వాత మళ్ళీ వేసి అప్పుడు దాని టైమింగ్ మళ్ళీ సెట్ చేసుకుంటాము. అప్పుడు టోటల్గా మీరు చెప్పారు కాటన్ బట్టలకు ఒక రకంగా, సిల్క్ బట్టలకు ఒక రకంగా చెప్పారు, చెద్దర్లకు అట్లా ఉంటుంది. చెద్దార్లకు కూడా టైం ఎక్కువ పెట్టుకుంటాము. చెద్దార్లు ఏంటంటే చాలా గట్టిగా ఉంటాయి కాబట్టి వాటికి ఒక గంట 40 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు ఈ 3 దశల యంత్రాలు రాకముందు మీరు మాన్యువల్గా అంటే చేతులతో చేస్తే ఎంత కష్టమయ్యేది? చాలా ఇబ్బందులు పడేది. ఇటు సరుపు పరంగా కానీ ఇటు చేతులకు కానీ కాళ్ళు కానీ పాడైపోతుండే, చెడిపోతుండే. ఇప్పుడు ఏంటంటే దాపు మార్నింగ్ 5కి వచ్చినాక వాళ్ళు బట్టలు నానబెడుతుండే, తర్వాత సరుపుగా ఎత్తుండే. ఇవన్నీ కాళ్ళు చేతులు అందులో నీళ్ళనే ఉంటుండే కాబట్టి పొద్దంతా అన్నీ చెడిపోతుండే, కాళ్ళు చేతులు చెడిపోతుండే. ఇప్పుడు బట్టలు ఈ మడం దొబ్బిగట్టు వచ్చిన మిషన్ వచ్చిన తర్వాత చాలాసేపు వాళ్ళు పొద్దున్న 5 గంటల నుండి సాయంత్రం 6-7 వరకు ఉండేది. ఇప్పుడు దాదాపు 11 వరకు అయిపోతుంది. మార్నింగ్ 5 వరకు వచ్చామంటే 11 వరకు టోటల్ క్లోజ్ అయిపోతుండే. టోటల్ ఆరి బయట తీసుకెళ్తారు బట్టలు. ఒక 1 ఇయర్ అయింది ఇది స్టార్ట్ అయ్యి. మాకు 1 ఇయర్ నుండి కొంచెం క్లాత్ అంటే మేము స్టార్టింగ్లో మాకు కొంచెం ఇబ్బంది, అంటే కొత్తది కదా, ఎప్పుడు బండల మీద వేసి ఉతికి చేసింది కాబట్టి కొంచెం ఇబ్బంది ఉండే. తర్వాత మాకు మిషన్ అలవాటైన తర్వాత ఏ క్లాత్ ఎట్లా వేయాలి అనేది మాకు ఒక ఐడియా వచ్చింది. దానికి మాకు కొంచెం టైం పట్టినా కూడా ఈజీ అయిపోయింది. ఇప్పుడు మా వాళ్ళు ఏం చేస్తుండంటే కొంతమంది ఇక్కడ బట్టలు ఇక్కడ వేసేసి వెళ్ళిపోతున్నారు. అప్పుడు అందరం ఎవరి బట్టలు వాళ్ళు చేసుకునే పరిస్థితి. ఇప్పుడు ఏం లేదు, ఆటోలో తీసుకొని చేస్తున్నారు. కొంతమంది వాళ్ళ ఖర్చులను బట్టి ఇంత బయట ఆటో నడుపుకోవడం అది చేసుకుంటూ మళ్ళీ ఈవినింగ్ వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు. తీసుకుపోయి వాళ్ళ ఇళ్ళల్లో ఇచ్చేస్తారు. అప్పుడు మేము దాదాపు పొద్దున్న దాకా కష్టపడితే రోజు కనీసం ఒక మనిషికి 300-400 కూడా పడేది కాదు. ఇప్పుడు ఈజీగా ఒక 1000 రూపాయల పని చేసుకోవచ్చు ఇవాళ డేలా. అంటే జస్ట్ మాకు మబ్బులు 5 నుంచి 7 వరకు ఒకరు, 8 వరకు ఇంకొకరు, 9 వరకు ఒకరు, కొంత తక్కువ క్వాంటిటీ ఉన్న వాళ్ళు ఒక గంటలనే ఒక 2-3 వెళ్ళిపోతారు. అట్లా మాకు 11-12 వరకు అయిపోతుంది. ఒకవేళ ఏదైనా వర్షం కనుక పడితే మాత్రం ఈ 2 మిషన్స్ ఆన్, ముసురు లాంటిది పడుతుంది కదా, అప్పుడు 2 మిషన్లు ఆన్ చేస్తాం. అది కొంచెం డే మొత్తం టైం పడుతుంది. ఎందుకంటే అందరి కొన్ని క్వాంటిటీ వేసుకుంటూ చేయాల్సి వస్తుంది. 125 కుటుంబాలు అన్నారు కదా, ఈ 125 కుటుంబాలలో అందరూ వస్తారా? ఇక్కడ కొంతమంది దీనికి అందరు రారు సార్. అందరూ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వేరు పనులు ఉన్నాయి. అందులో ఎక్కువ మంది ఇళ్లలో పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఇళ్లలో పోయి బట్టలు వెండేస్తారు. మళ్ళీ మిగిలిన వాళ్ళ ఇళ్లలో ఉన్న పెద్ద బెడ్షీట్స్ కానీ బ్లాంకెట్స్ కానీ అవన్నీ మళ్ళీ ఇక్కడికే పంపిస్తారు వాళ్ళు. ఇంకా బయట లాండ్రీ షాపులు చేసుకునే వాళ్ళు ఉన్నారు, డ్రై క్లీన్ షాపులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఏవి ఉన్నా కూడా బట్టలు ఇక్కడ తీసుకొస్తే మేము ఒక 8-10 మంది మీ డే మొత్తం మిషన్ ఆపరేట్ చేయాల్సిన, మా సెక్రటరీ, మా వైస్ ప్రెసిడెంట్ వీళ్ళైతే కొంచెం చదువుకున్న వాళ్ళు. ఇంతకుముందు ఈ చదువుకున్న వాళ్ళు వచ్చి పని చేయాలంటే కొంచెం నామూషిగానే ఫీల్ అయ్యేవాళ్ళు. ఏంటంటే మేము ఫ్యాక్టరీకి పోతున్నామని జర గర్వంగా చెప్పుకొని ఫ్యాక్టరీకి వచ్చి ప్రొద్దున్నే వచ్చి పని చేసుకుని వెళ్తున్నాం. ఒక ఇండస్ట్రీ లాగా మేము కూడా ఏంటంటే మేము కూడా బిజినెస్ మ్యాన్ లాగా, అంటే మేము కూడా ఒక వర్క్ ఏంటంటే బిజినెస్ లాగా చేస్తున్నాం. అప్పుడేందో కుల వృత్తి తప్పని పరిస్థితుల్లో చేసినామని అప్పుడు అనుకున్నాం. కానీ ఇప్పుడు తప్పకుండా చేయాలని చెప్పి ఇప్పుడు వేస్తున్నాం. ఇదంతా ఏంటంటే మాకు మా మున్సిపల్ వాళ్ళు, నగరపాలక సంస్థ వాళ్ళు, మెయిన్ టు మెయిన్ మా మేయర్ గారు ఉన్న పెద్ద హాస్పిటల్స్ మొత్తం మేమే వేస్తున్నామండి. ఎందుకంటే వాళ్ళు వచ్చి మా మిషన్ చూసుకొని వెళ్ళిండ్రు. గతంలో వాళ్ళు దోబీలకు ఇచ్చేవాళ్ళు, వాళ్ళు పోయి డ్యామ్లో ఉతికేవాళ్ళు. అంటే మా వాళ్ళే డ్యామ్లో ఉతికేవాళ్ళు, కుంటలలో ఉతికేవాళ్ళు. ఈ డ్యామ్లో వాటర్ ఖరాబ్ అవుతుందని డ్యామ్లో వాళ్ళు ఎల్లగొట్టడం, ఉరికిపోయడం. కుంటలలో పోతే మా నీళ్ళు ఖరాబ్ అవుతున్నారు వాళ్ళు ఊర్లో ఎల్లగొట్టడం. ఇక్కడ మాకు సరిగా నీళ్ళు వెళ్ళకపోవడం, ఉన్న స్థలం సరిపోకపోవడం. చేసే పనికి ఎంత స్థలం ఇప్పుడు చూస్తుండగా మీరు బయట అయినా కూడా ఇప్పుడు ఈ కొంచెం ఆరేయడానికి కూడా మాకు మళ్ళీ కొంతమంది అయిపోయేదాకా కొంతమంది వెయిట్ చేసే పరిస్థితి. ఇది వచ్చిన తర్వాత ఏంటంటే అప్పుడు పొద్దుకేది మా వాళ్ళు ఒక్కొక్కలేదు రాత్రి 9-10 దాకా కూడా ఈ ఇక్కడ ముందట వేసుకొని మడత పెట్టుకొని చేసుకొని పోయేవాళ్ళు. మాకు ఉన్నంత వరకు అయితే మాకు ఈ మిషన్స్ వల్ల ఉన్న వాళ్ళందరం పని చేసుకోగలుగుతున్నాం. ఇంకా వేరే వాళ్ళు కూడా అంటే ఇంకా మా పిల్లలు అంటే మా కొంతమంది ఈ వృత్తిలో లేని వాళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. బయట నుంచి బట్టలు తెచ్చుకోవడానికి చేసుకోవడానికి. అప్పుడు అంటే తీసుకుపోవాలి, నానబెట్టాలి, ఉతకాలి, రాకాలి, ఎండేదాకా వెయిట్ చేయాలి. ఇదంతా ఉండే కదా సార్. ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా ఉన్నారు, బయటకు వెళ్ళి తెచ్చుకుంటున్నారు. కొంతమంది మంచి MBA స్టూడెంట్ మా సెక్రటరీ గారు, ఆయన టెంట్ హౌస్లు పెద్ద ఉన్న ఈవెంట్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇప్పుడు ఇప్పటిదాకా చేసినాయి అవే ఈవెంట్స్ తను సొంతగా తెచ్చుకుంటున్నాడు. రోజు ఈజీగా 1000-1500 పని 12 గంటల వరకే చేసుకొని వెళ్ళిపోతున్నారు.
నేను కూడా నాకు తెలిసిన వాళ్ళు టెంట్ హౌలు అవి ఇవి మా ఇంకా డైరెక్టర్లు మా వీళ్ళందరూ ఎవరి ప్రయత్నాలు వాళ్ళు తెచ్చుకుంటున్నారు, చేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. మేము ఇప్పుడు కోరుకునేది ఒక చిన్నది ఉన్నది సార్, కరెంటు బిల్లు ఒకటి మాకు ఇంతవరకు రాలేదు. ఆ కరెంటు బిల్లు మాకు అప్పుడు కూడా మున్సిపల్ వాళ్ళే కడతామని చెప్పిండ్రు. ఇప్పటివరకు మాకు బిల్ రాలేదు. ఇంకా మాకు అదొక కన్ఫ్యూజన్లో ఉన్నాం మేము. కాకపోతే పని అయితే చేసుకుంటున్నాం ఈజీగా. కాకపోతే అదొక్కటి క్లారిఫై అయితే మేము 100% ఇది 100% సక్సెస్ అన్నమాట. మా రజకులకు ఇంతకంటే అదృష్టం, ఇంతకంటే ఈజీ పని ఇంకా వేరే ఉండదు. ఎందుకంటే మా వాళ్ళు చాలామంది ఈ పనికి భయపడి వదిలేసిండ్రు. కొంతమంది వదిలేసిన వాళ్ళకి ఇది ఒక ఆపర్చునిటీగా ఉత్సాహం కలిగించి మళ్ళీ రావడానికి అవకాశం ఉన్నది. శ్రీనివాస్ గారు అయితే చెప్తున్నారు, ముఖ్యంగా రజక వృత్తి అంటే ఒకప్పుడు చాలా నామోసిగా ఫీల్ అయ్యేవారు ఈ కులస్తులంతా. కానీ ఇప్పుడు ఇది ఒక ఇండస్ట్రీ లాగా మేము భావిస్తున్నాం. ఎట్లాంటి ఇండస్ట్రీ అందుబాటులోకి రావడం వల్ల ఇక్కడ కరీంనగర్ నగరంలో ఉన్న చాలామంది రజకులకు మంచి ఆదాయంతో పాటు చాలా డిగ్నిటీగా పనిచేసుకోగలుగుతున్నాం అని చెప్తున్నారు. చూడొచ్చు, వీళ్ళంతా కూడా మంచి బట్టలు వేసుకొని వచ్చారు. అట్లాంటి బట్టలతో ఇంటికి వెళ్తారు. కానీ ఒకప్పుడు బట్టలు ఉతికిన తర్వాత బట్టలన్నీ శుభ్రమయ్యాయి, కానీ రజకులంతా మురికితో ఇంటికి వెళ్ళేవాళ్ళు. అట్లాంటి పరిస్థితి ఇప్పుడు మారింది. ఆధునిక దోబిఘాట్లయితే కరీంనగర్ నగర రజకులకు ఒక వరంగా మారాయని చెప్పొచ్చు. మీ చిన్నప్పుడు ఎట్లా ఉండేది మీ వృత్తి? ఎట్లా ఉండేదంటే ఇల్లు తిరిగి బట్టలు తీసుకొచ్చి ఉడకబెట్టి ఉతికి ఎండేసి బురద ఉండే మొత్తం. ఇది ఒక కుంట ఉండే, కుంటలో ఇది అయింది. దాంతో ఎండేసి మళ్ళీ ఇళ్ళల్లో ఇచ్చుడు, మళ్ళీ తెచ్చుకునుడు ఇట్లుండే. ఇంకా ఖరాబ్ అయింది, జరాలు వచ్చుడు ఇవన్నీ. వర్షాకాలం అయితే చెప్పరాని ఇబ్బంది ఉండే. ఈ నడుతా అంటే బురద, ఈ ముల్లెలు, ఎండక ఇదంతా బాగా ఇబ్బంది ఉండే. ఇప్పుడు చాలా ఘోరమైన పరిస్థితి. చాకలి పని అంటేనే చాలా దారుణమైన పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితుల్లో గవర్నమెంట్ తీసుకొని ఒక మిషనరీ సంస్థ ఇచ్చి మాకు దేవుని దయ వల్ల కూడా మంచి జరుగుతుంది. ఈ మిషనరీ అనేది ఎప్పుడు పనిచేస్తుందని మేము మంచిగా ఇట్లా ఉండాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఏంటంటే దేవుని దయ వల్ల కూడా మంచిగా సహకరిస్తుంది. మిషన్ తోటి సహకరించి మేము కూడా ఆరోగ్యంగా పనిచేసుకుంటున్నాం. చేతిలో చేసేటి మిషన్లు వేస్తాం. మిషన్లు వేస్తే ఒక మిషన్ తింపే వరకే ఉంటుంది. తర్వాత అంతా మళ్ళీ ఎండేయాలి, ఆరేయాలి, తీయాలి, నీళ్ళు పిండాలి, మళ్ళీ ఐరన్ చేయాలి. ఐరన్ చేసి మళ్ళీ ఫోల్డింగ్ చేసుకొని ఎక్కడెక్కడ అప్పచెప్పే బాధ్యత మళ్ళీ మాదే ఉంటుంది. అప్పుడు 800-900 రూపాయలు బట్టలు చేసేది. ఇప్పుడు 1500, 2000 మిషనరీతో 1500, 2000 తోటి బతకగలుగుతున్నాం. ఇప్పుడు ఇంచుమించు 40 కుటుంబాలకు ఉపయోగపడుతుంది. ఇక్కడ 40-45 కుటుంబాలకు ఉపయోగపడుతుంది. ఓకే, 40 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి చేస్తున్నావు. నువ్వు 40 ఏళ్ళ కింద నువ్వు చిన్నగా ఉన్నప్పుడు కానీ, నువ్వు కొంచెం పెద్దగా అయినప్పుడు కానీ, అప్పుడు ఉతికే విధానానికి ఇప్పుడు ఉతికే విధానానికి ఏం తేడా వచ్చింది? అప్పుడు కష్టం ఉండే, ఇప్పుడు కొంత సుఖానికి వచ్చింది. ఎట్లా ఉండే అప్పుడు కష్టం అంటే? ఇప్పుడంటే ఈ బట్టలు ఉత్తా అంటే నోట్లో పడుతుండే, ముక్కులో పడుతుండే, అంత బురద, ఎత్తుకపోడు, ముల్లెలు, అంత వానల దడుచుడు, అంతా కూడా ఎండ పచ్చి ఎత్తుకపోడు, వేసాచుడు, అంతే. బట్టలు ఆర్డర్స్ మంచిగా వస్తున్నాయి మీకు? మంచిగానే వస్తానండి. ఒకప్పుడు ఎంతో కష్టంగా ఉండే వృత్తి ఆధునిక దోబిఘాట్లు రావడంతో చాలా ఈజీ అయిందని చెప్తూనే, ముఖ్యంగా ఇట్లాంటి దోబిఘాట్లు మరిన్ని రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఒక ఇండస్ట్రీగా ఇప్పుడు మారిపోయింది. దీని మీద పనిచేయడానికి కూడా యువకులు కావచ్చు, నేటి తరం రజక కుల వృత్తిని నమ్ముకున్న వాళ్ళు కావచ్చు ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి మరింత మెరుగుపరచాల్సిన అవసరాన్ని వీళ్ళు గుర్తు చేస్తున్నారు. ఆధునిక దోబిఘాట్లు రజక వృత్తికి గౌరవాన్ని తెచ్చిపెట్టాయి. అంతేకాదు వాతావరణ కాలుష్యాన్ని, నీటి కాలుష్యాన్ని తగ్గించేశాయి. ఇట్లాంటి దోబిఘాట్లు నగరాల్లోతో పాటు చిన్న చిన్న గ్రామాల్లో కూడా రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కరీంనగర్ స్మార్ట్ సిటీ కాబట్టి ఇక్కడ వచ్చిన ఈ దోబిఘాట్లు అనేక కుటుంబాలకు బాసటగా నిలుస్తున్నాయి. ఇట్లాంటి వాటిని ప్రభుత్వం కూడా మరింత ప్రోత్సహించాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది.